మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, మీరు ఆ టైటిల్ గమనించినప్పుడు ఈ వర్తమాన దిశగా ఆత్మకు ఆకలేస్తుంది అని మీరు చదివారు. ఆత్మకు ఆకలేయటం ఏమిటి? శరీరానికైతే ఆకలి ఉంటుంది, కానీ ఆత్మకు ఆకలి ఉంటుందా అని మీరేమైనా అనుకుంటున్నారా? ప్రియులారా, ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సినంత విషయం ఏమీ లేదండి. నిజంగానే ఆత్మకు ఆకలేస్తుంది. ఇంతకీ మనిషిలో ఆత్మ ఉందని మీకు తెలుసా? ఎందుకు తెలియదు పాస్టర్ గారు అంటారా? మరి ఆ ఆత్మకి ఆకలి అనేది ఒకటి ఉంటుందని, ఆత్మ కూడా ఆకలిస్తుందని, ఆ ఆత్మకు కూడా భోజనం కావాలని మీకు తెలుసా తెలియదా? తెలుసు కదూ. మరి పెడుతున్నారా? ఆత్మ ఆకలి తీరుస్తున్నారా? ఆత్మ ఆకలి తీరుతుందా? లేదు, కేవలం శరీరానికి ఆకలి తీర్చటానికే మీకు సమయం సరిపోతుందా? నిజమే, ఈ రోజున శరీరానికి కావలసిన భోజనం సమృద్ధిగా చేస్తున్నాం. ఎందుకంటే శరీరానికి ఉన్న ఆకలి తెలుస్తుంది. అన్నం తినకపోతే ఆలస్యమైతే నీరసం రావటం, కళ్ళు తిరగటం, అర్జెంటుగా మేము ఏదైనా తినాలి అంటాం. ఇక కాస్త షుగర్ అనే బలహీనత ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర రెడీగా ఏదన్నా ఉంటుంటాయి. గబక్కన కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఆకలికి. మామూలు వ్యక్తులు తట్టుకున్నంత తట్టుకోలేరు, టకటకా తినేస్తూ ఉంటారు. మొత్తానికి మనం బాగానే భోజనాన్ని చేస్తున్నాం. శరీరానికి కావలసిన ఫీడింగ్ మనం ఇస్తున్నాం. మనం ఇంట్లో వండుకొని తిన్నది చాలకుండా ఇంకా బయట అవి ఇవి సమృద్ధిగానే పెడుతున్నాం. మరి ఆత్మకు కూడా ఆకలేస్తుంది. ఆత్మకు కూడా అన్నం పెట్టాలి. అది మీకు తెలుస్తుందా? మీరు ఆత్మ ఆకలి తీరుస్తున్నారా? ఇంతకీ ఆత్మకు ఆకలేయటం, ఆత్మకు ఆహారం పెట్టడం ఏంటి పాస్టర్ గారు అంటారా? అదే దేవుని వాక్యం అండి. దేవుని వాక్యమే ఆత్మకు ఆహారం. బైబిల్లో ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే ఇలా ఉంది. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనిను. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడట, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడట. దేవుని నోట నుండి వచ్చే మాట, దేవుని వాక్యం ఆత్మకు ఆహారం. అది పెడితే ఆత్మ జీవిస్తుంది, ఆత్మ ఫలభరితంగా ఉంటుంది, ఆత్మ కూడా పోషింపబడుతుంది. ప్రియులారా, ఈ రోజున నేను ఇంతకుముందే అన్నట్లు శరీరానికి కావలసిన ఆహారం సమృద్ధిగా పెడుతున్నారు, ఆత్మకు కావలసిన ఆహారం పెద్దగా లేదు. ఈరోజు బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? ఆత్మ ఆకలి ఎంతమంది తీరుస్తున్నారు? ఎంతమంది శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నారు? వాక్యాన్ని ప్రతిరోజు వినటం, చదవటం, ఆత్మ దేవుని వాక్యంతో నింపబడటం, ఆత్మ ఆకలి తీరటం ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? లేదుగా. తగ్గిపోవటంలా శరీరం మీద, శరీర తిండి మీద, కోరికల మీద, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆత్మ సన్నగిలిపోయేటట్టు, చల్లారిపోయేటట్టు, ఆత్మ బలహీన పడేటట్టుగా ఈ రోజున చేసుకుంటున్నారు. ప్రియులారా, ఈ చివరి రోజుల్లోనండి చాలా ప్రాంతాలను మనం గమనించినప్పుడు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. దేవుని వాక్యం వినాలని ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుందని ఆ ప్రకటన చూసి, వాట్సాప్లో, యూట్యూబ్లో ఆ ప్రకటనలు చూసి చాలామంది వస్తున్నారు. గ్రౌండ్లు కూడా నిండిపోతూ ఉన్నాయి. స్టేడియాలు నిండిపోతున్నాయి, గ్రౌండ్లు నిండిపోతున్నాయి.
అది చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, అబ్బా! ఎంత క్రౌడు, ఎంతమంది ప్రజలు నిండిపోయారు. ఈ మధ్యకాలంలో ఒక బాబు చెబుతుంటే విన్నాను. ఫలానా స్టేడియాన్ని నింపటం అంటే మాటలా అంటున్నాడు. ఫలానా స్టేడియం నిండటం అంటే సామాన్యమైన విషయం కాదు అంటున్నాడు. నిజమే. ప్రజలందరూ ఇలాగే అనుకుంటున్నారు. ఫలానా స్టేడియం నిండటం అంటే మాటలు కాదు, ఫలానా గ్రౌండ్ నిండటం అంటే మాటలు కాదు. ఇంతమంది ప్రజలు రావటం అంటే మా కూడికలకి సామాన్యమైన విషయం కాదు. ఇలా చాలామంది చాలా రీతులుగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. నిండుతున్నారు, నిండుతున్నారు, నిండుతున్నారు అని. బిడ్డ, నేను అంటాను, అలా నిండటం అనేది భక్తి కదా, ఆమోదమా? స్టేడియం నిండా ప్రజలుంటే, గ్రౌండ్ నిండా ప్రజలుంటే వాళ్ళు ఆత్మ ఆకలి తీర్చుకున్నటువంటి వాళ్ళ? అంత విస్తారమైనటువంటి ప్రజలు వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు అంటానికి అది రుజువా? అయినా అసలు స్టేడియాలు నింపేది, గ్రౌండ్లు నింపేది మనమా? సేవకుడా? తండ్రి ఒకరిని ఆకర్షిస్తే తప్ప ఎవ్వడు కూడా నా యొద్దకు రాలేడు అని ప్రభు చెప్పారు. ప్రభు ఆకర్షిస్తే వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళారనుకోండి, ఏంటి దానివల్ల ప్రయోజనం? వచ్చిన వారు దేవుని వాక్య ఆహారంతో ఆత్మ నిండలేదనుకోండి, ఆత్మ బలపరచబడలేదనుకోండి, ఆత్మ కావలసినటువంటి ఆ వర్తమానం అందలేదనుకోండి, కేవలం శరీరం కదిలి, శరీరం ఊగి, శరీరమే కాసేపు డ్యాన్సులేసి, శరీర ఆనందాన్ని పొంది వాళ్ళు వెళ్ళిపోతే ఆత్మకు ఆకలిస్తుందిగా. బలమైన వాక్యం ఉన్న ఆత్మకు అందిందా లేదా అని చూసుకునే వాతావరణం కూడా ప్రజలకు లేదుగా. ప్రియులారా, వచ్చిన వారు కూడా అసలు ఇక్కడ నాకు ఎలాంటి వాక్యం దొరికింది, నా ఆత్మ ఎలా ఫలభరితంగా మారుతుంది, వాక్యంతో కదా నా ఆత్మ పోషింపబడేది అన్న ఆలోచన కానీ చూసుకోవటం కానీ ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్కి వారికి పెద్ద సంబంధం ఏమీ లేదు. దేవుని వాక్యానికి వారికి సంబంధం లేదు. అదేదో ఎంటర్టైన్మెంట్ లాగా కాస్త కలర్ఫుల్గా కనపడి ప్రజలు ఎక్కువ మంది వస్తే, అబ్బా ఏం జరిగింది, ఏమండి? కొన్ని మీటింగులనైతే మైకులు కూడా మూతికాడ పెడుతుంటారు. మీటింగ్గా వెళ్ళేటప్పుడు వారు అంటారు, బా ఏం ప్రసంగం అండి, నేను ఎప్పుడూ నా జన్మలో వినలేదు అంటారు. ప్రియులారా, మైకు మూతికాడ పెడితే గొప్ప ప్రసంగం అండి, నేను ఎప్పుడు వినలేదండి అని చెప్పక, అసలు ఏం బాగాలేదండి, నా ఆత్మ ఆకలి తీరలేదండి, అసలు ఏం చెప్పాడో అర్థం కాలేదండి, మరి ఆ ప్రసంగం అంతా నీరు గారిపోయినట్టు ఉందండి, ఒట్టిపోయినట్టుగా మేము వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నామండి అని ఎవరైనా చెప్తారా? ఒకవేళ ఎవరైనా చెబితే మాత్రం అది మరలా తిరిగి వాళ్ళు యూట్యూబ్లో పెడతారా? ఎప్పుడూ వినలేదు, అద్భుతమైన ప్రసంగం అంటారు. సరే, నువ్వు ఏ ప్రసంగం విన్నావో తర్వాత నీ ఆత్మ ఆకలి తీరిందా? వాక్యానుసారంగా మారావా? వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి నువ్వు రాగలుగుతున్నావా? ఆత్మ ఆకలితో కేకలేస్తుంటే అది కూడా నీకు అర్థం కావటం లేదా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని ఉంది. మరి బిడ్డ, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, దేవుని వాక్యం వింటున్నావు, నీ ఆత్మ ఆకలి ఎంత తీరుస్తున్నావో చూడు. రోజు బైబిల్ చదువుకో, రోజు వాక్యాన్ని ధ్యానం చేయి, రోజు వర్తమానం విను. నీ శరీరం కదిలే స్థలాలకు నువ్వు వెళ్ళొద్దు, ఆత్మ దేవుని వాక్యంతో నింపబడే స్థలాలకు వెళ్ళు. ఆత్మ ఫలభరితంగా మారుతుంది. రేపు యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో నీ ఆత్మ బలంగా ఉంటేనే, మంచి వాక్య ఆహారం తిని బలంగా ఎదిగితేనే, బలంగా పోషింపబడితేనే నువ్వు రెండవ రాకడలో ఎత్తబడతావు. నిత్యము యుగ యుగాలు సంతోషంగా పరలోక రాజ్యంలో నువ్వు ఉండగలుగుతావు. దయచేసి ఇప్పటి నుంచి అయినా ఒక ఆలోచన చేసి నీ ఆత్మ ఆకలి తీరుస్తావు కదూ. దైవ దీవెన, ఆశీర్వాదం నిండారులుగా మీ అందరికీ కూడా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి నాయన.
మీరు ఆశీర్వదించండి, తోడుగుండండి. ఆత్మకి ఆకలేస్తుందయ్యా. కావలసినంత ఆహారం పెట్టకపోతే ఆత్మ బలహీనపరచబడు. మీరు మరలా రెండోసారి తిరిగి వచ్చినప్పుడు ఎలా ఎత్తబడిద్ది? ఈ వర్తమానపు దిశగా మీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ప్రతిరోజు మీ వాక్యాన్ని చదవటం, వినటం, వాక్యముతో నింపబడిన స్థలాలకు వెళ్ళి దీవించబడటం మీ బిడ్డలకు నేర్పించండి. ఒక ఆలోచన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి సహాయం చేయండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.